హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు క్విక్ లాజిక్స్. సో ఈ వీడియోలో నేను ఏం చెప్పదలుచుకున్నానంటే మనకి ఆర్ఆర్బి ఎన్టీపీసీ నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ అయిన సంగతి మీకు తెలిసిందే. సో ఇప్పుడు ఈ ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పోస్ట్స్ ఉన్నాయి. ఆ పోస్ట్లో ఏ జోన్లో ఏ కేటగిరీకి ఎన్ని నంబర్ ఆఫ్ పోస్ట్స్ ఉన్నాయి అనే దాని గురించి చాలామంది ఇంకా కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఏ పోస్ట్కి అప్లై చేసుకోవాలి, ఏ జోన్లో అప్లై చేసుకోవాలి, ఏ విధంగా అప్లై చేసుకోవాలనేది చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. సో మీరైతే ఏ జోన్కి అప్లై చేసుకోవాలి, అదేవిధంగా ఏ పోస్ట్కి ఏ విధంగా అప్లై చేయాలనేది నేను మీకు ఈ వీడియోలో అయితే క్లియర్గా చెప్తాను. సో చివరి వరకు ఈ వీడియోని చూడండి, మీకు ఏ డౌట్ ఉన్నా క్లియర్ అయిపోతుంది. అదేవిధంగా ఒకసారి అప్లై చేసిన వాళ్ళు అయితే ఏం చేయలేరు, అప్లై చేయని వాళ్ళు ఈ వీడియో క్లియర్గా చూసి ఆచితూచి అయితే అడిగేసి అప్లై చేయండి. సో ఒకసారి అప్లై చేసిన తర్వాత మళ్ళీ మనం అప్లై చేయడం అనేది మళ్ళీ మనం చేంజ్ చేసుకోవడం అనేది కుదరదు. సో అందుకోసం మీరు ఇప్పుడే అప్లై చేసేటప్పుడే జాగ్రత్త వహించి అప్లై చేయండి. సో మనకు కానీ చూసుకున్నట్లయితే ఆర్ఆర్బి నేను ఇక్కడ సౌత్ జోన్స్ అయితే తీసుకున్నాను. అవి సికింద్రాబాద్, అదేవిధంగా బెంగళూరు, చెన్నై, ఈ త్రివేంద్రం గురించి తీసుకున్నా. వీటి గురించి మనకి ఈ ఉన్న పోస్టులు 4 టైప్ ఆఫ్ పోస్ట్ ఉన్నాయి. అవేంటి? ఈ 4 టైప్ ఆఫ్ పోస్ట్ వచ్చేసి కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్, అదేవిధంగా అకౌంట్ క్లర్క్ కమ్ టైపిస్ట్, జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, ట్రైన్స్ క్లర్క్ ఉన్నాయి. సో ఇక్కడ కానీ చూసుకున్నట్లయితే మనకి సికింద్రాబాద్లో ఈ కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ యూఆర్లో 17 ఉన్నాయి, ఎస్సీలో 8, ఎస్సీలో 2, ఓబీసీలో 3 ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్లో 2 ఉన్నాయి. ఇక్కడ అకౌంట్ క్లర్క్ కమ్ టైపిస్ట్ చూస్తే యూఆర్లో 10, 15, ఇక్కడ 6, ఇక్కడ 2, ఇక్కడ 10, ఈడబ్ల్యూఎస్లో 4 ఉన్నాయి. అదేవిధంగా జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ యూఆర్లో 10 ఉన్నాయి, 2, 3, 4, ఈడబ్ల్యూఎస్లో 1 ఉంది. సో ట్రైన్స్ క్లర్క్ ఏ కేటగిరీలోనూ పోస్ట్ లేవు, ఆల్ కేటగిరీస్లో 0. నెక్స్ట్ బెంగళూరు తీసుకుంటే కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ యూఆర్లో 19, ఎస్సీలో 7, ఎస్సీలో 4, ఓబీసీలో 5, ఈడబ్ల్యూఎస్లో 13 ఉన్నాయి. అకౌంట్ క్లర్క్ కమ్ టైపిస్ట్ యూఆర్లో 3 ఉన్నాయి, ఎస్సీలో 1 ఉంది, ఎస్టీలో 0, ఓబీసీలో 1, ఈడబ్ల్యూఎస్లో 0 ఉంది. జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ యూఆర్లో 3 ఉన్నాయి, ఎస్సీలో 1, ఎస్టీలో 0, ఓబీసీలో 2 ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్లో 0 ఉంది. ట్రైన్స్ క్లర్క్లో వచ్చేసి ఇక్కడ యూఆర్లో 0, ఎస్సీలో 0, ఎస్టీలో 0, ఓబీసీలో 0, ఈడబ్ల్యూఎస్లో 0 ఉన్నాయి. అంటే మనం ఇక్కడ అకౌంట్ ట్రైన్స్ క్లర్క్ అనేది ఇక్కడ చూసుకున్నా, అదేవిధంగా ఈ సికింద్రాబాద్ జోన్లో చూసుకున్నా మనకి 0 పోస్ట్స్ అయితే ఉన్నాయి. ఈ 2 జోన్లో ట్రైన్స్ క్లర్క్ అనే పోస్టులే లేవు. సో అదేవిధంగా నెక్స్ట్ కానీ చూసుకున్నట్లయితే ఈ అకౌంట్ క్లర్క్ కమ్ టైపిస్ట్కి కంపల్సరీ టైపింగ్ అయితే కావాలి. సో టైపింగ్ అనేది మీకు మ్యాండటరీ. నెక్స్ట్ కానీ చూసుకున్నట్లయితే చెన్నైలో కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ యూఆర్ 18, ఎస్సీ 3, ఎస్టీ 7, ఓబీసీ 6, ఈడబ్ల్యూఎస్ 5 ఉన్నాయి. అకౌంట్ క్లర్క్ కమ్ టైపిస్ట్ ఇక్కడ 2 టైప్స్ ఇచ్చానంటే, ఒకటేమో ఎస్ఆర్లో ఉంది, ఒకటేమో ఐసిఎఫ్ అంటే ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ. 2 అదే చెన్నై రీజియన్ కిందకే వస్తాయి. సో ఇక్కడ ఒక దాంట్లో వచ్చేసి యూఆర్లో 3 ఉన్నాయి, అదేవిధంగా యూఆర్లో 9, ఎస్సీలో 1, 3 ఉన్నాయి, ఎస్టీలో 1, 2 ఉన్నాయి, ఓబీసీలో 1 and 6 ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్లో 0, 2 ఉన్నాయి. నెక్స్ట్ కానీ చూసుకుంటే జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ యూఆర్లో 32, ఇక్కడ 36, 8, 12, 3, 8, 1, 17, 3, 6 ఉన్నాయి. నెక్స్ట్ ట్రైన్స్ క్లర్క్ ఇక్కడ 1, 0, 0, 0, 0. ఇక్కడ మాత్రమే ఓపెన్ కేటగిరీలో ఒక క్లర్క్ ఉంది చెన్నైలో. అదేవిధంగా త్రివేంద్రంలో తీసుకుంటే కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ యూఆర్ 38, ఎస్సీ 16, ఎస్సీ 14, ఓబీసీ 23, ఈడబ్ల్యూఎస్ 11 ఉన్నాయి. అకౌంట్ క్లర్క్ కమ్ టైపిస్ట్ యూఆర్ 0, ఎస్సీ 0, ఎస్టీ 0, ఓబీసీ 0, ఈడబ్ల్యూఎస్ 0 ఉన్నాయి. జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ యూఆర్ 3 ఉంది, ఎస్సీ 1 ఉంది, ఎస్టీ 2 ఉన్నాయి, ఓబీసీ 2 ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్ 1 ఉంది. ట్రైన్స్ క్లర్క్ ఇక్కడ ఓపెన్ కేటగిరీలో 1 ఉంది, రిమైనింగ్ కేటగిరీస్లో 0, 0, 0 ఉన్నాయి. అంటే ఇప్పుడు మనకి ట్రైన్స్ క్లర్క్ కానీ చూసుకున్నట్లయితే చెన్నైలో 1 ఉంది, అది కూడా యూఆర్లోనే ఓపెన్ కేటగిరీలో ఓన్లీ 1 పోస్ట్ ఉంది. త్రివేంద్రంలో కూడా ఓపెన్ కేటగిరీలో యూఆర్లో ఓన్లీ 1 పోస్ట్ ఉంది. రిమైనింగ్ 2 జోన్స్లో ట్రైన్స్ క్లర్క్స్ లేవు. ఒకవేళ మీ గోల్ కానీ ట్రైన్స్ క్లర్క్ అయితే, మీరు కానీ ట్రైన్స్ క్లర్క్ అవ్వాలనుకుంటే ఇంకా రిమైనింగ్ జోన్స్ కూడా నేనైతే 4 జోన్స్ తీసుకుని మీకు ఎగ్జాంపుల్ చేయడం జరిగింది. రిమైనింగ్ జోన్స్ కూడా కావాలనుకుంటే మీరు ఒకసారి క్లియర్గా మన నోటిఫికేషన్లో అయితే ఇవ్వడం జరిగింది. సో దాంట్లో క్లియర్గా అయితే ఉన్నాయి ప్రతి జోను, మీరైతే చూసుకుని జాగ్రత్త వహించి అప్లై చేయండి.
సో ఏ ఒక్క చిన్న మిస్టేక్ చేసి మీరు అప్లికేషన్ అప్లై చేసినా మళ్ళీ చేంజ్ చేసుకోవడానికి పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది చేంజ్ చేయడానికి ఛాన్స్ ఉండదు. అదేవిధంగా మీరు మెడికల్ టెస్ట్ కూడా చేయించుకుని మీ ఐ టెస్ట్ ఏ రేంజ్లో ఉంది, మీది మెడికల్ మీరు ఏ లెవెల్లో ఉన్నారో అది చూసుకుని ఏ పోస్ట్కి ఏది కావాలి అనేది నేను ఇంతకుముందు వీడియోలో చేసి చూపించడం జరిగింది. సో ఆ మెడికల్ స్టాండర్డ్ ఏదైతే ఉందో అది కూడా టెస్ట్ చేసుకుని మీరు ఒకసారి ఇంకా ఎవరైతే అప్లై చేయలేదో వాళ్ళు అప్లై చేసేటప్పుడు జాగ్రత్త వహించి క్లియర్గా అప్లై చేయండి. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఈ ఇన్ఫర్మేషన్ మీకు కానీ నచ్చింది అనిపిస్తే షేర్ చేయండి. అదేవిధంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్, చూశారు కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.